మీరన్నారు టీమ్ వర్క్ అనేది. అంటే మోడీ గారు అమిత్ షా గారు వచ్చిన రోజు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, ఈటెల రాజేందర్ ముగ్గురిని వేరువేరుగా కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు సమన్వయం చేసుకోలేదు అనేటువంటి విషయంలో కొంత క్లాస్ స్పీకర్ అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎట్లా అంటారు దాన్ని? ముఖ్యంగా ఫలితాలు అనుకున్న రీతిలో రానప్పుడు మనం ఏ లోటుపాట్లు ఉన్నాయో వాటి గురించి చర్చించుకోవడం సహజం. అందులో ముఖ్యంగా టీం వర్క్ గట్టిగా ఉండి బాగుంటే తప్పకుండా ఇంకా మంచి ఫలితం వచ్చి ఉండేది అనే ఆశాభావం వారు వ్యక్తం చేసి ఉండొచ్చు. అందరి భావం కూడా అదే. ఎందుకంటే ఏ పోటీలోనైనా సరే టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లోపం వల్లనే మనకు కొంత నిరాశ చెందే ఫలితాలు అనే ఒక భావన కూడా ఉంది. అది కవర్ చేసుకుని పార్లమెంట్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యం కానిది ముఖ్య నాయకులంతా ఈసారి కలిసికట్టుగా పనిచేసే అవకాశం ఉందంటారా? చాలా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు అనగానే దేశం అంతా కూడా కేంద్రం వైపు చూస్తుంది. దేశ నాయకుడు నరేంద్ర మోదీ వైపు చూస్తుంది. నరేంద్ర మోదీ గారికి ఉన్న ఆదరణ బీజేపీ పార్టీకి ఉన్న సిద్ధాంతాలకి చాలా దగ్గరలో ఉన్నాడు కాబట్టి, వారు తూచా తప్పకుండా బీజేపీ యొక్క సిద్ధాంతాలను పాటిస్తున్న వ్యక్తి కాబట్టి, తర్వాత అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి కాబట్టి, అతన్ని దేశమంతా విశ్వసిస్తుంది కాబట్టి ఆ దృక్పథం, ఆ కోణం వేరే ఉంటుంది. అందరూ కలిసికట్టుగా పనిచేసే అవకాశం కూడా